ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. స్నేహితులారా, ఈ బ్రహ్మాండంలోని ముగ్గురు అతిపెద్ద దేవుళ్ళు అయిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఒక్కసారిగా కలిసి నిలబడ్డారు. మరియు వారి దృష్టి కేవలం ఒకే ఒక్క రాశిపైనే నిలిచి ఉంది. ఆ రాశే మేషరాశి వారు. కానీ ఈ విషయం ఎంత శుభప్రదంగా అనిపిస్తుందో దీని వెనుక ఒక అద్భుతమైన రహస్యం దాగి ఉంది. ఇది రాబోయే కొన్ని నిమిషాల్లో మీ ఆత్మను కదిలించి వేస్తుంది. అందుకే వీడియోను అస్సలు మిస్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే ఇప్పుడు ప్రారంభం కాబోయే ఈ రాబోయే 4 రోజులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయగలవు. ఈ రోజు కంటే ముందు బహుశా ఆకాశంలోని దేవతలు స్వయంగా మీకోసం పోరాడే రోజు ఒకటి వస్తుందని మీరు ఎప్పుడూ ఊహించి కూడా ఉండరు. అవును, పోరాడుతారు. ఎందుకంటే ఈ రోజు నుండి రాబోయే 4 రోజులలో ఏర్పడిన గ్రహాల యొక్క స్థితి మామూలుది కాదు. మన ఋషులు, మునులు యుగాల క్రితమే రాసిపెట్టిన క్షణం ఇది. ఇది బ్రహ్మాండంలోని శక్తులన్నీ ఒక్కసారిగా ఏకమయ్యే గడియ. ఇది ఎవరో ఒక వ్యక్తి తలరాతను ఎప్పటికీ మార్చేస్తుంది. ఈ రాబోయే 4 రోజుల్లో ఆ వ్యక్తి మీరే. కానీ ఇక్కడ ఒక విషయం ఉంది. అది నేను మీకు ఇప్పుడే చెప్పను. ఒక రహస్యం దాగి ఉంది. ఒక దాగి ఉన్న హెచ్చరిక ఉంది. అది ఈ దేవతల యుద్ధం మధ్యలో మీకోసమే దాగి ఉంది. దాన్ని నేను ఈ వీడియో మధ్యలో వెల్లడిస్తాను. మరియు నేను అలా చెప్పినప్పుడు అవును, ఇది నిజం, నా జీవితంలో ఇదే జరుగుతుంది అని స్వయంగా మీరే ఒప్పుకుంటారు. మేషరాశి స్నేహితులారా, ముందుగా ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్ లో జై మహాలక్ష్మి, అలాగే ఓం నమ శివాయ, జై బ్రహ్మదేవ, అలాగే విష్ణుమూర్తి మమ్మల్ని కరుణించు అని ఇప్పుడే కామెంట్ చేయండి. మీ భక్తిని ఇప్పుడే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. లక్షల సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ కథలోనే మనం మొదలు పెడదాం. కానీ దీని ప్రభావం ఈ క్షణం నుండి రాబోయే 4 రోజులలో మీ జీవితంలో స్పష్టంగా కనిపించబోతుంది. ఈ బ్రహ్మాండానికి పునాది పడినప్పుడు బ్రహ్మదేవుడు సృష్టిని నిర్మించాడు. ప్రతి ఆత్మకు ఒక మార్గాన్ని చూపించాడు. విష్ణుమూర్తి ఆ సృష్టిని సమతుల్యంగా ఉంచాడు. ప్రతి సంక్షోభం నుండి రక్షించాడు. మరియు మహాదేవుడు భోలానాథుడు సృష్టి అంతంలో ఉపయోగపడే ఆ శక్తిని, అంటే మార్పు యొక్క శక్తిని, వినాశనం మరియు నవనిర్మాణ శక్తిని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఈ ముగ్గురు దేవతలు వేరువేరుగా ఉండేవారు, వేరువేరు పనులు చేసేవారు. కానీ కొన్నిసార్లు చాలా అరుదుగా, అత్యంత అరుదైన క్షణాలలో ఈ ముగ్గురు కలిసి వస్తారు. అలా వారు వచ్చినప్పుడు ఈ బ్రహ్మాండంలో ఒక పెద్ద అలజడి రేగుతుంది. అది ప్రతి వస్తువును కదిలించి వేస్తుంది. ఈ రోజు అలాంటి రోజే. ఈ రాబోయే 4 రోజులు అలాంటి క్షణాలే. ఒకవేళ మీరు మేషరాశి వారైతే ఇప్పుడు మీ పాత్ర ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే గెలిచిన వారికి వారు ఎప్పుడూ కలలో కూడా ఊహించనిది లభిస్తుంది. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, నాకు ఎందుకు ఇన్ని కష్టాలు, నా కష్టాలన్నీ ఎప్పుడు తొలుగుతాయి అని. అయితే ఒక క్షణం ఆగండి. నేనిప్పుడు మీకు ఒక విషయం చెప్పబోతున్నాను. జ్యోతిష్య శాస్త్రంలో ఒక మాట చెప్పారు. గ్రహాల చలనం భూమిపై నడిచే ప్రతి మనిషి యొక్క నడకను నిర్ణయిస్తుంది అని. ఈ రోజు శని, గురుడు మరియు కుజుడు కలిసి ఒకే స్థితికి వచ్చారు. ఈ యోగంలో శనిదేవుడు న్యాయదేవత. ఆయన బ్రహ్మదేవుడిలా ప్రతి పనిని త్రాసులో వేసి చూస్తాడు. బృహస్పతి జ్ఞానం మరియు ఆశీర్వాదాల దేవత. ఆయన విష్ణువులా పాలిస్తాడు, పోషిస్తాడు. మరియు మీ రాశ్యాధిపతి అయిన కుజుడు మహాదేవుని 3వ కన్ను నుండి వచ్చిన ఒక అగ్ని, అంటే మార్పును, సహనాన్ని, విజయాన్ని తీసుకువచ్చే శక్తి. ఈ ముగ్గురు ఈ క్షణం నుండి రాబోయే 4 రోజులలో మీ మేషరాశిపై ఒకేసారి దృష్టి సారిస్తున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం ఉంది. అది నేను మీకు తర్వాత చెప్తాను. ఈ పూర్తి యోగాన్ని మరింత ప్రత్యేకంగా మార్చే ఒక విషయం ఉంది. ఈ విషయం మీ కెరీర్ కు సంబంధించినది. ఉద్యోగం లేదా వ్యాపారం గురించి. దీని గురించి మీరు గత కొన్ని నెలలుగా ఆలోచిస్తున్నారు, కానీ ఎలాంటి పరిష్కారం దొరకడం లేదు. ఆ విషయం గురించి నేను కాసేపట్లో మాట్లాడుతాను. కానీ ముందుగా ఇది వినండి. మేషరాశి వారికి ఈ రాబోయే 4 రోజులు మీ జీవితాన్ని ఒక కొత్త వేగానికి తీసుకెళ్లే అగ్ని లాంటిది. ఒకవైపు మీ గతం ఉంది. ఆ బాధలన్నీ, ఆ కష్టాలన్నీ మిమ్మల్ని కిందకు లాగాలని చూసిన ఆ మనుషులందరూ ఉన్నారు. మరోవైపు మీ భవిష్యత్తు ఉంది. మీరు కన్న ఆ కలలు, ఈ రోజుకు మీరు గుండెల్లో పెట్టుకున్న ఆ ఆశలు ఉన్నాయి. ఈ రోజు నుండి రాబోయే 4 రోజులలో ఈ సమయం మీ భవిష్యత్తు వైపు పూర్తిగా మొగ్గు చూపబోతుంది. ఇప్పుడు చెప్పండి, అది ఏ వైపుకు వెళుతుంది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇలాగే చూస్తూ ఉండండి. ఎందుకంటే అసలు విషయం ఇప్పుడే మొదలవబోతుంది. గత కొంతకాలంగా నేను ఖచ్చితంగా చెప్పగలను, మేషరాశి వారు ఏదో ఒక కష్టాన్ని అనుభవిస్తూనే ఉన్నారు.
ఎవరికీ తెలియకుండా ఏడుస్తూనే ఉన్నారు. కొంతమంది జీవితాల్లో డబ్బు కొరత ఉంది, కొందరి సంబంధాలలో బీటలు వారాయి, మరి కొందరు తమ ఉద్యోగం గురించి ఆందోళన చెందుతున్నారు. ఇంకా కొందరికైతే తమ అదృష్టం తమను వదిలేసిందనిపించడం ప్రారంభమైంది. ఒకవేళ మీతో కూడా ఇందులో ఏదైనా జరిగి ఉంటే ఈ వీడియో మీకోసమే మీ దగ్గరకు వచ్చింది. ఎందుకంటే ఈ రోజు దేవతలే మీ వైపు నిలబడబోతున్నారు, మీకోసం పోరాడబోతున్నారు. ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన విషయం వినండి, శ్రద్ధగా వినండి. బ్రహ్మదేవుడు సృష్టిని నిర్మించినప్పుడు ఆయన ప్రతి ఆత్మ యొక్క నుదిటిపై ఒక గీత గీస్తాడు. ఆ గీతను మార్చడం ఏ సాధారణ మనిషి వల్లను కాదు. కానీ గ్రహాలన్నీ కలిసి వచ్చినప్పుడు, దేవతల శక్తులన్నీ ఏకమైనప్పుడు ఆ నుదిటి గీత మారిపోతుంది. ఈ రాబోయే 4 రోజులలో మేషరాశి వారి ఆ నుదిటి గీత మారబోతుంది. కానీ ఆగండి, ఇక్కడ ఒక హెచ్చరిక కూడా ఉంది. ప్రతి మార్పుతో పాటు ఒక పరీక్ష వస్తుంది. ఆ పరీక్ష ఈ రోజు మీ తలుపు తట్టబోతుంది. ఇప్పుడు ఆ తలుపు తీస్తారా లేదా మూసి ఉంచుతారా అనేది మీపైనే ఆధారపడి ఉంటుంది. మీరు ఈ వీడియోని ఇంకా చూస్తూ ఉన్నట్లయితే ఇప్పుడే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై మహాలక్ష్మి అని కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ రోజు ఈ మాటలు రాసేవారి జీవితంలో అమ్మవారి దయ ఎప్పుడు ఉంటుంది. ఇది నేను చెప్పడం లేదు, శాస్త్రాలు చెబుతున్నాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి వచ్చినప్పుడు మొదటగా జరిగేది ఒక పెద్ద అలజడి. ఇది సముద్ర మదనం సమయంలో జరిగినట్లే ఉంటుంది. ఈ రోజు నుండి రాబోయే 4 రోజులలో మేషరాశి వారి జీవితంలో కూడా అలాంటిదే జరుగుతుంది. వస్తున్న కష్టాలు, ఎదురవుతున్న ఇబ్బందులు అన్నీ కూడా తాత్కాలికమే. ఆ తరువాత మీకు అమృతం లభిస్తుంది. ఆ అమృతం ఈ 4 రోజులలోనే, చాలా త్వరలోనే మీ దగ్గరకు రాబోతుంది. కానీ దానికి ముందు ఇంకొక విషయం తెలుసుకోవడం ముఖ్యం. బహుశా మీరు ఎక్కడ విని ఉండని ఒక విషయం. ఈ 4 రోజులలో ఒక ప్రత్యేకమైన రాత్రి మీ జీవితంలో ఒక కొత్త వెలుగును నింపబోతుంది. అవును, ఇది నిజం. ఈ రాబోయే 4 రోజులలో మీరు ఒక శుభవార్తను వినబోతున్నారు. ఈ సమయం ఈ 4 రోజులలో మేషరాశి వారికి అత్యంత ప్రత్యేకమైనది. ఈ సమయంలో సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఒక అరుదైన యోగం ఏర్పడుతుంది. ఆ యోగం గురించే నేను ఇప్పుడు చెప్తున్నాను. కానీ ఓపిక పట్టండి. బ్రహ్మదేవుడు ప్రతి దానిని ప్రారంభించే సృష్టికర్త. ఈ రాబోయే 4 రోజులలో బృహస్పతి గ్రహం రూపంలో బ్రహ్మశక్తి మీ జీవితంలో ఒక సరికొత్త ప్రారంభాన్ని తీసుకువస్తుంది. కానీ ఈ ప్రారంభం మీరు అనుకున్నట్లుగా ఉండదు. ఈ ప్రారంభం ఒక ఆలోచనతో మొదలవుతుంది. మీ మనసులోకి అకస్మాత్తుగా వచ్చే ఒక ఆలోచన. అది ఈ 4 రోజులలో ఏ రాత్రి అయినా కావచ్చు. కానీ ఆ ఆలోచన వచ్చినప్పుడు దానిని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే బ్రహ్మదేవుని వాణి ఎప్పుడు మనసు లోతుల నుండే వస్తుంది. ఆ ఆలోచన మీ కెరీర్ కు సంబంధించినది కావచ్చు, ఏదైనా బంధానికి సంబంధించినది కావచ్చు, లేదా మీరు చాలా కాలంగా వాయిదా వేస్తున్న ఒక నిర్ణయానికి సంబంధించినది కావచ్చు. అది ఏదైనా సరే, ఆ ఆలోచనలపై దృష్టి పెట్టండి. ఎందుకంటే అది నేరుగా మీకోసం బ్రహ్మదేవుడు పంపిన సంకేతం. ఇప్పుడు ఒక ప్రశ్న. దేవతలు నా కోసం పోరాడుతున్నారు, అయితే వారు ఎవరితో పోరాడుతున్నారు అని? నిజానికి వారు ఎవరితో పోరాడుతున్నారు అంటే మిమ్మల్ని ఆపాలని చూస్తున్న ఆ శక్తులతో పోరాడుతున్నారు. మీ జీవితంలో భయం, సందేహం, నిరాశ వ్యాపింపజేస్తున్న ఆ ప్రతికూల శక్తులతో వారు పోరాడుతున్నారు. మీ ఎదుగుదలను చూడలేని వారి చెడు దృష్టితో పోరాడుతున్నారు. ఈ రాబోయే 4 రోజుల యుద్ధం ఆ శక్తులకు వ్యతిరేకంగానే జరుగుతుంది. ఈ యుద్ధం మీతో అడగకుండానే మీకోసం వచ్చింది. ఎందుకంటే మీరు దీనికి అర్హులై ఉన్నారు. మీరు ఈ ఆశీర్వాదానికి తగినవారు. కానీ మీరు కూడా ఒక పని చేయాల్సి ఉంటుంది. అది నేను మీకు చెప్తాను. కానీ కాసేపటి తర్వాత ముందుగా ఇంకొక రహస్యాన్ని విప్పాలి. మీరు ఇప్పటి వరకు చూస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మేషరాశి వారిని అగ్నితత్వానికి ప్రతీకగా భావిస్తారు. దీనిని కుజుడు పాలిస్తాడు. కుజుడు అంటేనే శక్తి, సాహసం మరియు విజయం. మరియు మీ రాశిపై బృహస్పతి యొక్క శుభదృష్టి పడినప్పుడు ఏర్పడే యోగాన్ని లక్ష్మీ యోగం లేదా భాగ్యోదయం అంటారు. ఈ రాబోయే 4 రోజులలో ఆ యోగం బలపడబోతుంది. ఈ యోగం అంటే రాబోయే కాలంలో మీ జీవితంలో ధన ప్రవాహం మరియు పనులలో వేగం పెరగబోతుంది. కానీ ఈ ధన మార్గం ఏ మార్గం ద్వారా వస్తుందంటే అది మీరు అసలు ఊహించని మార్గంలో ఉంటుంది. మీరు ఆలోచించని ఒక కొత్త దారి తెరుచుకుంటుంది. ఒక అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు వస్తుంది. ఆ అవకాశాన్ని ఎక్కువగా ఆలోచించకుండా, భయపడకుండా పట్టుకోవాలి. ఇదే మీ పరీక్ష. ఎందుకంటే మేషరాశి వారు ఒక్కోసారి ఆవేశపడతారు. కానీ ఈ 4 రోజులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. దేవతల కృప ఉన్నప్పుడు సందేహించే సమయం కాదు, కేవలం నమ్మకం ఉంచాల్సిన సమయం. ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన విషయం, దీనిని శ్రద్ధగా వినండి.
ఎందుకంటే ఇది నేరుగా మీ జీవితానికి సంబంధించినది. గత కొంతకాలంగా మీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడు, లేదా మీకు అత్యంత ఆప్తుడిగా నటిస్తున్నాడు, కానీ నిజానికి అతడు మీ శత్రువు. ఆ వ్యక్తి మీ ముందు మిమ్మల్ని పొగిడేవాడు, మీతోనే ఉండేవాడు, కానీ వెన్నుపోటు పొడిచేలా మీ వెనుక చేసే పనులు పూర్తిగా వేరేలా ఉండేవి. ఈ రాబోయే 4 రోజులలో దేవతలు ఈ యుద్ధంలో ఆ వ్యక్తి ముసుగు తొలగించబోతున్నారు. ఇది చిన్న విషయం కాదు. దేవతలు ఒక్కసారిగా రంగంలోకి దిగినప్పుడు అబద్ధాల తెరలు తొలగిపోవడం ప్రారంభమవుతుంది. ఆశ్రమం పొంది మీకు నష్టం కలిగిస్తున్న ఆ వ్యక్తి ఎవరో ఈ 4 రోజులలో మీకు స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఈ నిజం తెలిసిన తర్వాత మీరు భయపడకూడదు, ఎందుకంటే దీనితో పాటు ఇంకొక నిజం కూడా బయటకు వస్తుంది. ఎల్లప్పుడూ మీ మేలు కోరినా కానీ మీరు ఎప్పుడూ పెద్దగా పట్టించుకొని ఒక వ్యక్తి గురించి మీకు తెలుస్తుంది. ఆ వ్యక్తే మీ రాబోయే సువర్ణ ప్రయాణంలో మీకు అతిపెద్ద తోడుగా నిలుస్తాడు. నేను ఇప్పుడు చెప్పిన దాని గురించి ఒక్క నిమిషం ఆలోచించండి. మీ జీవితంలో అలా ఎవరైనా ఉన్నారా? ఉంటే వారి పేరును కామెంట్ చేయండి. మేషరాశి వారికి కళ్యాణ కాలం ఈ 4 రోజులలో ప్రారంభం కాబోతుంది. దీని ప్రారంభం ఈ 4 రోజులలో ఒక ప్రత్యేక రాత్రి నుండి అవుతుంది. ఆ రాత్రి ఒక సంఘటన జరుగుతుంది, ఒక చిన్న సంఘటన. అది ఆ సమయంలో మీకు పెద్దగా అనిపించకపోవచ్చు, కానీ తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అవును, అక్కడి నుండి అంతా మారిపోయింది అని మీరే అంటారు. ఆ సంఘటన ఏమిటి? అది ఎక్కడి నుండి వస్తుంది? దానిని ఎలా గుర్తించాలి? ఇదంతా నేను ముందు మీకు చెప్తాను, కానీ ముందుగా ఒక పని చేయండి. ఈ వీడియోను మేషరాశి స్నేహితులకి లేదా మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. ఇప్పుడు ఈ యుద్ధంలోకి అడుగుపెట్టిన రెండో దేవుని గురించి మాట్లాడుకుందాం. శనిదేవుని న్యాయం మరియు బృహస్పతి కృప మధ్య విష్ణుమూర్తి శక్తి ఈ రాబోయే 4 రోజులలో మీ జీవితంలో ఒక రక్షణ కవచంలా మారబోతుంది. ఇది మిమ్మల్ని ప్రతి చెడు దృష్టి నుండి కాపాడుతుంది, కానీ విష్ణుమూర్తి కృప నమ్మకం ఉన్న చోటే లభిస్తుంది. రోజు ప్రశ్న ఇదే: మీకు నమ్మకం ఉందా? మీపై మీకు నమ్మకం, భగవంతునిపై నమ్మకం, మీ కష్టాన్ని నమ్మడం. ఒకవేళ అవును అయితే ఈ రాబోయే 4 రోజులు మీవే. ఒకవేళ లేదు అంటే ఆ నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవలసిన సమయం మీదే. ఎందుకంటే ముందుకు రాబోయే దానికోసం నమ్మకమే అతిపెద్ద ఆయుధం. ఇప్పుడు ఒక క్షణం ఆగండి. గత కొన్ని రోజులుగా ఏదో మారుతున్నట్లు మీకు అనిపించిందా? మీకే సరిగ్గా అర్థం కాని ఏదో ఒక మార్పు, ఒక వింత జరుగుతున్నట్లుగా మీకు అనిపించిందా? ఆ ఆందోళన, ఆ ఆశలన్నీ 4 రోజుల యుద్ధం యొక్క సంకేతాలే. బ్రహ్మాండం మీతో ముందే మాట్లాడుతోంది. ఇప్పుడు ఆ మాట స్పష్టంగా ముందుకు రాబోతుంది, కాబట్టి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఈ 4 రోజులలో జరిగేది మీ ఊహ కంటే చాలా పెద్దదిగా ఉంటుంది. కానీ దానికి ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అంతా బాగా నడుస్తున్నప్పుడు, జీవితంలో అంతా సరిగ్గా ఉంది అనుకున్నప్పుడే అకస్మాత్తుగా ఒక తుఫాను ఎందుకు వస్తుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఏం జరిగిందో అర్థం కాదు. ఈ తుఫాను కేవలం యాదృచ్ఛికం కాదు. దేవతలు ఎవరికైతే పెద్దగా ఏదైనా ఇవ్వబోతున్నారో వారి నుండి తీసుకునే పరీక్షలో ఇది భాగం. దేవతలు ఏ మనిషినైతే ఎంచుకుంటారో అతడిని మొదట ఆ నిప్పుల గుండం నుండి దాటిస్తారు. అది అతడిలోని ప్రతి బలహీనతను కాల్చివేస్తుంది. మేషరాశి వారికి గత కొంతకాలంగా వచ్చిన బాధలన్నీ ఆ నిప్పుల గుండంలో భాగమే. ఈ 4 రోజులలో ఆ నిప్పు చల్లారబోతుంది. ఈ రోజు నుండి ప్రారంభమయ్యే ఈ 4 రోజులు మీ జీవితాంతం గుర్తుండిపోయే ఒక కాలంగా మారబోతున్నాయి. మీ జీవితం ఎప్పుడు మారింది అని ఎవరైనా అడిగితే మీరు ఈ 4 రోజుల నుండి, ఆ ఒక్క వీడియో నుండి, నేను పైవాడిని నమ్మిన ఆ ఒక్క క్షణం నుండి అంతా మారిపోయింది అని చెప్తారు. కానీ ఆ పెద్ద విషయం ఇంకా రావాల్సి ఉంది. నేను ప్రారంభంలో చెప్పిన ఆ రహస్యం కాసేపట్లో చెప్తాను. సృష్టిని మార్చాల్సి వచ్చినప్పుడు పాత దానిని తొలగించి కొత్త దానిని తీసుకురావాల్సి వచ్చినప్పుడు మహాదేవుని శక్తి మేల్కొంటుంది. ఈ రోజు మీ రాశ్యాధిపతి అయిన కుజుడు మహాదేవుని ఆ శక్తి నేరుగా మీ మేషరాశిపై అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది. మహాదేవుని శక్తి అంటే మార్పు. ఆ మార్పు ఈ 4 రోజులలో మీ జీవితంలోని ప్రతి రంగంలోనూ కనిపిస్తుంది. మీ పనిలో మార్పు వస్తుంది, మీ బంధాలలో మార్పు వస్తుంది, మీ ఇంట్లో మార్పు వస్తుంది. అన్నిటికంటే పెద్ద మార్పు మీ లోపల, మీ ఆలోచనలో, మీ ఆత్మవిశ్వాసం వస్తుంది. కానీ ఆగండి, మహాదేవుని శక్తి మీ సంకల్పం ఎంత బలంగా ఉంటే అంతగానే వస్తుంది. ఒకవేళ మీరు ఈ రోజు ఇక వెనక్కి తగ్గను, నేను ఓటమిని ఒప్పుకోను అని నిశ్చయించుకుంటే మహాదేవుని శక్తి రెట్టింపు అవుతుంది. అది మీ మార్గంలో వచ్చే పెద్ద అడ్డంకిని తొలగిస్తూ వెళ్తుంది. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం. ఈ రోజు కూడా ఈ వీడియోని ఇప్పటి వరకు చూస్తున్న వారి కోసం ఒక ప్రత్యేకమైన సందేశం ఉంది. మీలో చాలా మంది ఒక పెద్ద నిర్ణయం తీసుకునే మలుపులో నిలబడి ఉన్నారు. ఎవరో ఉద్యోగం వదిలేయాలని ఆలోచిస్తున్నారు, ఇంకొకరు వ్యాపారం ప్రారంభించాలని చూస్తున్నారు, మరొకరు ఒక బంధంలో చిక్కుకొని ఉన్నారు. ఒకవేళ మీరు అలాంటి స్థితిలో ఉంటే శ్రద్ధగా వినండి. ఈ 4 రోజుల గ్రహాల సందేశం చాలా స్పష్టంగా ఉంది. భయం వల్ల మీరు చేయలేకపోయిన పని, సందేహం వల్ల మీరు వేయలేకపోయిన అడుగు వేయడానికి 4 రోజులే సరైన సమయం. నేను ఇది మీకు నచ్చాలని చెప్పడం లేదు. ఈ యోగంలో వేసే ఏ అడుగైనా విజయవంతం అవుతుంది
అనేది జ్యోతిష్య నియమం. కానీ ఒక నిబంధన అయితే ఉంది. ఆ అడుగు నిజాయితీతో కూడిన మనసుతో వేయాలి. స్వార్థం కోసం కాదు, గొప్పల కోసం కాదు. కేవలం మీ మనసు లోతుల్లో ఉన్న నిజమైన కోరికతో వేయాలి. ఆ కోరిక ఏమిటో మీకు తెలిస్తే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని కోరికను తలుచుకోండి, కామెంట్ చేయండి. ఇక ఇప్పుడు ఈ పూర్తి యుద్ధానికి కేంద్ర బిందువు అయిన మీ కెరీర్ గురించి మాట్లాడుకుందాం. మేషరాశి వారికి రాబోయే 4 రోజులు కెరీర్ పరంగా అత్యంత ముఖ్యమైనవి. ఉద్యోగంలో ఉన్నవారికి వారి పనిలో చాలా ముందుకు తీసుకెళ్లే ఒక గొప్ప అవకాశం ఈ 4 రోజులలో రాబోతుంది. ఏదైనా కొత్త బాధ్యత రావచ్చు, పదోన్నతి మార్గం తెరవవచ్చు, లేదా మీ ప్రతిభకు గుర్తింపు, మీకు కొత్త దిశను చూపించే వ్యక్తి మీ ముందుకు రావచ్చు. కానీ ఇక్కడ ఒక జాగ్రత్త కూడా అవసరం. ఈ సమయంలో మీ ఎదుగుదలను చూసి ఈర్ష్యతో రగిలిపోయే ఒక వ్యక్తి కూడా ఉంటాడు. అతడు నేరుగా శత్రుత్వం చూపించడు, నవ్వుతూ ఉంటాడు, మాట్లాడుతుంటాడు, కానీ వెనుక నుండి మీ పనిలో అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆ వ్యక్తిని గుర్తించడం చాలా సులభం. మీ ఎదుగుదల గురించి మాట్లాడుతున్నప్పుడు, మీ గురించిన ప్రశంసలు వచ్చినప్పుడు నవ్వుతున్నా కూడా ఎవరి కళ్ళల్లో నిజమైన ఆనందం కనిపించడం లేదో చూడండి. అతడే ఆ వ్యక్తి. ఈ 4 రోజులలో దేవతలు ఈ యుద్ధంలో అతడి సమయం ముగిసిపోతుంది. ఈ వీడియో కెరీర్ మరియు శత్రువుల గురించే కాదు, అసలు విషయం ఇంకా ఉంది. ఈ దేవతల యుద్ధం యొక్క అతిపెద్ద రహస్యం మేషరాశి వారి కోసం ప్రత్యేకంగా చెప్పబడిన ప్రేమ గురించి. అవును, ప్రేమ. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి వచ్చినప్పుడు వారు కేవలం శక్తినే కాదు, ప్రేమను కూడా తీసుకువస్తారు. ఎందుకంటే ఈ బ్రహ్మాండంలోని అతిపెద్ద శక్తి ప్రేమ. మేషరాశి వారి జీవితంలో ఈ 4 రోజులలో ప్రేమ యొక్క ఒక కొత్త అధ్యాయం రాబోతుంది. ఒంటరిగా ఉన్న వారికి, ప్రేమ కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక సందేశం. మీరు ఎవరి కోసం అయితే నిరీక్షిస్తున్నారో ఆ వ్యక్తి చాలా త్వరగా మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఆ వ్యక్తి మీరు అనుకున్నట్లుగా ఉండరు, అంతకంటే చాలా అద్భుతంగా ఉండబోతున్నారు. మరియు ఒక బంధంలో ఉండి కొంచెం దూరం పెరిగి కొద్దిగా చేదు అనుభవాలు ఎదుర్కొంటున్న వారికి కూడా దేవతల సందేశం ఉంది. ఈ 4 రోజులలో ఆ బంధంలో ఒక కొత్త తీపిదనం రాబోతుంది. ఒక కొత్త సంభాషణ జరుగుతుంది. ఆ దూరాలన్నీ కరిగిపోయే క్షణం వస్తుంది. మీ మధ్య ఉండాల్సిన ఆ ప్రేమ మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది. కానీ ఒక నిబంధన ఉంది. ఆ బంధంలో మొదటి అడుగు మీరే వేయాలి. మీలోని కోపాన్ని, ఆహాన్ని పక్కన పెట్టి కేవలం మనసులోని మాటను చెప్పాలి. మీరు అడుగు వేసినప్పుడు అవతలి వ్యక్తి కూడా మిమ్మల్ని కలవడానికి సగం దూరం నడిచి రావడం మీరు చూస్తారు. ఇప్పుడు ఒక పెద్ద విషయం, డబ్బు, ధనం, లక్ష్మి. మేషరాశి వారికి రాబోయే 4 రోజులు ఆర్థికంగా చాలా ముఖ్యమైనవి. ఇక్కడ ఒక విషయం ఉంది, ఇది బహుశా మీరు మరెక్కడా విని ఉండరు. రాబోయే ధనం ఏదో ఒక మార్గం నుండి రాదు. 2 మార్గాలు తెరుచుకుంటాయి. ఒక మార్గం నేరుగా కళ్ల ముందే స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకొక మార్గం దాగి ఉంటుంది. అది అకస్మాత్తుగా కనిపిస్తుంది. ఆ దాగి ఉన్న మార్గాన్ని చూడగలిగిన వారికి ఎక్కువ లభిస్తుంది. ఆ దాగి ఉన్న మార్గం ఏమిటి, దానిని ఎలా గుర్తించాలి, ఇది నేను ముందు చెప్తాను. కానీ ముందుగా ఒక పని చేయండి. మీ మనసులోని బాధలు అన్నీ పూర్తిగా తొలగిపోవాలి అని మీ ఇష్ట దైవాన్ని తలుచుకోండి. ఇక ఇప్పుడు మీరు ఎదురు చూస్తున్న ఆ దాగి ఉన్న ధన మార్గం గురించి చెప్తాను. మేషరాశి వారి వద్ద ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. వారు ఎంతో ధైర్యవంతులు, చొరవ చూపే శక్తి గలవారు. కానీ తరచుగా ఏం జరుగుతుందంటే వారు తొందరపాటుతో కళ్ళ ముందు ఉన్న దానిని సరిగ్గా గమనించడం మర్చిపోతారు. ఈ రోజు దేవతల సందేశం ఇదే. చాలా కాలంగా మీ కళ్ళ ముందే ఉన్న విషయం ఒక నిధి, అది ఒక అవకాశం. దానిని మీరు నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. ఈ 4 రోజులలో దానిని వదలకూడదు. ఆ అవకాశాన్ని పట్టుకోవడానికి ఈ 4 రోజులలో ఒక చివరి అవకాశం రాబోతుంది. దానిని పట్టుకున్న వారి ఆర్థిక స్థితి రాబోయే కాలంలో ఎంతగా మారుతుందో మీరే చూసి ఆశ్చర్యపోతారు. ఈ రాబోయే 4 రోజులలో మీ కెరీర్ అద్భుతంగా ఉంటుంది. ప్రేమ పరంగా, డబ్బు పరంగా, ఇంటిలో కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఏదైనా చిన్న చిన్న గొడవలు ఉన్నా ఈ 4 రోజులలో పరిష్కారం అవుతాయి. అలాగే మీ ఆరోగ్యం కూడా మీకు సహకరిస్తుంది. కాకపోతే మీ ఆవేశాన్ని తగ్గించుకోవాలి. ఇదే మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఒత్తిడి, శారీరక ఇబ్బందులు మిమ్మల్ని ఇలా వేధిస్తున్నాయి. అయితే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులపై నమ్మకం ఉంచండి. మీకు ఎలాంటి అన్యాయం జరగదు. మీ కష్టాలు ముగిసి మీరు అనుకున్న స్థితిలో మీరు నిలబడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అని కామెంట్ చేయండి. శుభం.